బ్రేకింగ్ న్యూస్, నగరంలో జాంబీ వైరస్, అందరూ అప్రమత్తంగా ఉండాలని. రేయ్ రాజేష్, ఓర్ని నీకు ఇంకా అమ్మాయిలంటే సిగ్గుపోలేదా? వాడికి అమ్మాయిని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలీదు. పద పద. భయపడకుండా అమ్మాయిల్ని అప్రోచ్ అవడానికి ఫ్రెండ్ యాప్ వేసుకోమన్నాక చూసుకోకుండా అలా ఎలా వేసావురా? తర్వాత ఇంతకీ కోడలేమన్నది? ఇంకా నయం, రసం మొత్తం మళ్ళీ చేయమనలేదు. ఈసారైనా కాస్త చూసుకుని వేయరా. సరే సరే, జాగ్రత్త. నేను తర్వాత ఫోన్ చేస్తానులే. మీ నాన్నగారికి కాఫీ ఇచ్చే టైం అయింది, సరేనా? ఏంటి రసం సాంబార్ అంటున్నావు? ఏం లేదండి, అమ్మాయి అదే మన కోడలికి ఒంట్లో బాగాలేకపోతే పెద్ద రసం పెట్టాడంట, ఉప్పు బదులు పంచదార వేశాడట. అదే ఆ విషయమే చెప్తుంటేను. ఇది చెప్పడానికి ఫోన్ చేశాడే నీకు? లేకపోతే ఇంకెవరికి చేస్తాడు? సరే కానీ అయినా ఈ విషయం మీతో చెప్తే ఏమంటారు? 35 ఏళ్ళు పంచదారకి ఉప్పుకి తేడా తెలియకుండా ఎలా నెట్టుకొచ్చావరా అని కూర్చోబెట్టి క్లాసుల మీద క్లాసులు బీకుతారు. పీకితే తప్పే ఉందిలే. ఇక్కడ తప్పు రైటు సంగతి కాదండి, వాడికి వినేవాళ్ళు కావాలి. నేను విన్నాను. వినేవాడు విరివాడైతే పనికి మాలిన సోది ఎంతైనా చెప్తారు. అయినా పిల్లలు అమెరికా వెళ్ళి దాదాపు 6 ఏళ్ళయింది. వాళ్ళు ఫోన్ చేసి మీతో ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? పనికొచ్చే మాటలు మాట్లాడతారు అంతే తప్ప పాలు పంచదార సాంబార్ అని అనరు. అలాగేనా మీరు మాట్లాడేది? ఏంటి నీ గోల? పంచదార, పాలు, రసం వీటి గురించి మాట్లాడాలా? మాట్లాడితే తప్పేముంది. అయినా ఒక్కోసారి ఏం మాట్లాడుతున్నాము అన్నది కాదు, ఎందుకు మాట్లాడుతున్నాము అన్నది ముఖ్యం. అయినా నాకు ఈ సోది మాటలు వినడానికి టైం ఏం లేదు ఇక్కడ. మీరు రిటైర్ అయిన తర్వాత మీ దగ్గర ఏదన్నా ఎక్కువ ఉంది అంటే అది టైమే. మీకే ఆ టైంని ఎలా వాడుకోవాలో తెలియట్లేదు. అది తెలియకే కదా నీ మాటలు వింటూ కూర్చున్నాను. డోరు అది కూడా నీ గురించే ఉంటుంది. వెళ్ళు, చూడెళ్ళు, వెళ్ళు. అరే నానా, స్కూల్కి వెళ్ళలేదా? నువ్వేంట్రా ఈ టైంలో? చెప్తా అత్తయ్య, అర్జెంట్ పని మీద ఊరు వెళ్ళాల్సి వచ్చింది. మా మామగారు కాల్ జారారంట. ఈ వయసులో కాల్ జారి పడ్డం ఏంట్రా? మామయ్య నువ్వు అనుకుంది కాదు, కాల్ జారడం అంటే లెగ్ స్లిప్ అయి నడు విరిగిందంట. అది చెప్పడానికి ఎంత దూరం రావాలా? ఫోన్లో చెప్పేస్తే సరిపోతుంది కదా. కాసేపు మీరు ఊరుకుంటారా? ఏది పూర్తిగా వినరు కదా. ఇప్పుడు ఎలా ఉందట్రా? అదే అత్త, నేను మీనా వెళ్తున్నాం. ఒక 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాం. ఈ 2 రోజులు మా బుడ్డని మీ దగ్గర వదిలేళ్ళొచ్చా అని. దానికి అడగాలట్రా? అడగాలి. అడగకపోతే ఎలాగా? అడుగుతున్నాడు కదా, అడగని. అదే మావయ్య, ఒక 2 రోజులు మా బుడ్డని మీ దగ్గర వదిలేసి వెళ్ళొచ్చా అని.
నువ్వేంట్రా మీ నాన్న పెద్ద సైంటిస్ట్ని చేద్దాం అనుకుంటే నువ్వు ఇలాంటి పనికి మాలవన్నీ చూస్తున్నావు. ఇలాంటివన్నీ చూస్తే బుర్ర పాడైపోతుంది ఈ వయసులో. ఓ డిస్కవరీ ఛానల్ పెట్టుకో, జంతువులు చూడు, విజ్ఞానం పెరుగుతుంది, సైంటిస్ట్ అవుతావు. విజ్ఞానం అంటే నాలెడ్జ్. నువ్వు కూడా చూసావా నాలాగా చిన్నప్పుడు? చూసా. నీకు కూడా నాలెడ్జ్ చాలా ఉందా తాత? ఉంది. నువ్వెందుకు సైంటిస్ట్ అవ్వలేదు మరి? ఒరే నానా, నువ్వు మీ తాతగారికి ఇచ్చిన షాకు కరెంట్ ఆఫీస్ దాకా పాకినట్టుంది, అందుకే కరెంటు పోయింది. సరే, నువ్వు ఈ లోపల నీ బొమ్మలతో ఆడుకుంటూ ఉండు, నేను వెళ్ళి నీ కామ్ చేసి తీసుకొస్తాను, సరేనా? మావయ్య, నేను ఇప్పుడే వచ్చాను. వాడేమి ఇబ్బంది పెట్టట్లేదు కదా? ఏ ఇబ్బంది లేదురా, చాలా కుదురుగా ఉన్నాడు వాడు. పెంపకం పొగడకు మావయ్య. నీకు ఇది పొగడతలా ఉందిరా? పెట్టారా? పెట్టారా ఫోన్? మావయ్య సోదిగాడు. కట్టినట్టు సౌండ్ చేసి ఆడతావిట్రా బాబు, సౌండ్ తగ్గించు, నాకు డిస్టర్బెన్స్ గా ఉంది. ఇది జెట్ ప్లేన్ తాత, ఇలానే సౌండ్ చేస్తుంది. మీరు చూసే క్రికెట్ మ్యాచ్లు ఇంకా ఎక్కువ సౌండ్ వస్తాయి, అలాగని సౌండ్ తగ్గిస్తున్నారా? ముందు దానికంటే నిన్ను కంట్రోల్ చేయాలి. ఇక్కడ దాని వాల్యూమ్ కంటే నీ వాల్యూమ్ ఎక్కువగా ఉంది. అది పొద్దు నుంచి ఒక చుక్క కాఫీ తాగలేదు, ఇది కూడా పంపేశాడు వీడు. సారీ తాత. రే వీరుడు, ఈ ఇంట్లో ఉండాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి, అవి కనుక పట్టించుకోకపోతే నేను మీ నాన్నలా కాదు, అది నువ్వు గుర్తుపెట్టుకో, అర్థమైందా లేదా? రూల్ నెంబర్ 1, ఈ ఇంట్లో ఉండాలంటే కుదురుగా ఒక చోట కూర్చోవాలి, అటు ఇటు పరిగెత్తకూడదు. రూల్ నెంబర్ 2, తెచ్చుకున్నాక పుస్తకాలు తీసి చదువుకోవడం రాసుకోవడమే చెయ్యాలి. రూల్ నెంబర్ 3, నన్ను అడగకుండా నా పర్మిషన్ లేకుండా ఇక్కడ ఏ వస్తువులు ముట్టుకోకూడదు. ఇక లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ రూల్, అరవకూడదు. నాకు సౌండ్ పొల్యూషన్ అస్సలు నచ్చదు. ఆగరా 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 రే రే పడుద్దాయి, ఆగరా. ఆగమంటున్నానా? చెప్పు మావయ్య, వీరుగాడు ఏం చేస్తున్నాడు? నీళ్ళు తాగాడా? దాంతోపాటు నా రక్తం కూడా తాగుతున్నాడు రా. అదేంటి మావయ్య అంత ఆయాసపడుతున్నావు? జాగింగ్ ఏమైనా చేస్తున్నావా? జాగింగే చేస్తున్నాను రా, నువ్వు కూడా చేస్తావా? దా దా. హలో, ఏమైందమ్మా? ఏమైందిరా? అయ్యయ్యో, మీకేమన్నా పిచ్చా వెర్రా? ఏం చేస్తున్నారు? అయినా పిల్లలతో ఇలాగేనా ఉండేది? గడిపించేశారు పాపం. వద్దు నాన్న, ఏడవకమ్మా, ఏడవద్దమ్మా. కావాలని చేయలేదే. అయినా వీడి వెనకాల ఎందుకు పరిగెత్తారు మీరు? అల్లరి చేస్తున్నాడని పరిగెట్టానే. పిల్లలు అల్లరి చేయక కూర్చుని టీవీ చూస్తారా, లేకపోతే వార్తలు చూస్తారా? అది కాదే. లేదమ్మా, లేదు లేదు లేదు, లే నాన్న. పొద్దున మీరెందుకు బాధపడ్డారో గుర్తుందా? పెద్దోడు మీతో ఎందుకు అన్నీ పంచుకోడు అని అన్నారు, గుర్తుందా? అసలు పిల్లల్ని పిల్లల్లాగా ఎప్పుడు చూశారని మీరు? ఎంతసేపు మీ డిసిప్లిన్ డిసిప్లిన్ అనుకుంటూ మీ పైచమంతా వాళ్ళ మీద రుద్దడం తప్పితే. అప్పుడంటే సరే, ఇప్పుడు కూడా మీ ప్రతాపం వీడి మీద చూపించాలా? లే నాన్న, లే, మనం లోపలికి పోదాం. లే నాన్న, లే, చిన్నగా పోదాం. లే నాన్న. హలో మావయ్య, నేను రేపు వచ్చేస్తున్నా, ఒక్కసారి వీరుగాడికి ఇవా. బాగుందా? యారా, ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నా నాన్న. అల్లరి చేస్తున్నావా? దేంతో ఆడుకుంటున్నావు? జెట్ ప్లేన్ తో. తాత టీవీలో యానిమల్స్ బొమ్మలు చూపించాడు. చాలానే చేశారా. ఏది ఒకసారి మామయ్యకి ఫోన్. ఇదిగో తాత. హలో మావయ్య, ఊరికే ఫోన్ చేస్తున్నాను, ఏమనుకోవద్దే. అంటే నీకు కూడా తెలుసు కదా, వాడు పుట్టిన దగ్గర నుంచి వాడిని ఎప్పుడు వదిలేసి ఇన్ని రోజులు లేను నేను. రోజులో వాడితో మాట్లాడకపోతే నాకు మనసులో ఏదోలా ఉంటుంది. ఏం పర్లేదురా, ఏం పర్లే. సరే మావయ్య.
నేను ఇందాక అన్నదానికి బాధపడుతున్నారా? నాకు తెలుసు జానకి, నేను ఆ పిల్లాడితో కాస్త దురుసుగానే ప్రవర్తించా. ఒక్క వాడితోనే ఏంటి, చిన్నప్పుడు మన పెద్దాడితో కూడా ఇలాగే ప్రవర్తించా. అందుకేనేమో వాడు నీతో ఉన్నంత చనువుగా నాతో లేడు. వాడిని చూడు, ఆ పసివాడిని చూడు. వాడు వాళ్ళ నాన్నతో ఎంత స్నేహంగా మాట్లాడాడు, ఒక్క స్నేహితుడితో మాట్లాడినట్టుగా మాట్లాడాడు. మన పిల్లాడు ఎప్పుడైనా నాతో అలా మాట్లాడాడా చెప్పు. అవునులే, అంత నాదే తప్పు, నా తప్పే. అయ్యో, ఇందులో మీ తప్పే ఉంది చెప్పండి. మీరు అలా ఉండబట్టే కదా వాడు ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడు. తెలియని వయసులో పెద్దాడు మీతో అలా ప్రవర్తించాడండి. కానీ వాడిప్పుడు ఎంత మారిపోయాడో మీకు తెలుసా? ఇప్పుడు వాడు మీతో చనువుగా లేడు అంటే మీ మీద కోపం అని కాదండి. వాడికి మీ మీద ఉన్నది ప్రేమ, గౌరవం. నేనంటే ప్రేమ ఉందా? ఏరా, బ్యాట్ నచ్చిందా? మరి బ్యాట్ అలా వెనక్కి పట్టుకుంటే బాల్ కొట్టచ్చంటావా? ఇలా బ్యాట్ పట్టుకుని ఇలా బాల్ వేయగానే ఇలా లాగ్ కొట్టాలి. జానకి, వీడిని చూస్తుంటే అచ్చం మన పెద్దాన్ని చూస్తున్నట్టుగా ఉంది కదా. ఇదిగోండి. ఏంటి? ఎవరు? మాట్లాడండి. హలో. నాన్న. పెద్దాడా? ఏమన్నా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలా? ఎలా ఉన్నారు నాన్న? అదేం లేదు నాన్న. అదేం లేదురా. అన్నం తిన్నావా? యా, బాగున్నా నాన్న. మీరెలా ఉన్నారు? కోడలు పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారు. డ్యూటీ బాగుందా? ఆఫీస్ అంతా బాగుంది నాన్న. అవునరా, పొద్దునేదో రసం పెట్టావుట. ఏంటి ఆ రసం ఎలా పెట్టావురా? ఏంటది?